నమస్తే అండి. చూడండి, మనకు తెలియకుండానే ఇవన్నీ కూడా మన కొనే కారంలో కలిసిపోతున్నాయి అన్నమాట. చూడండి, కారంలో తొడిమలు తీస్తే ఎన్నొచ్చినాయో, దానిలో తెల్లని కాయలు, పనికిరాని కాయలు కూడా ఉంటాయండి. అవన్నీ కూడా మన ఆహారంలో కలిసిపోతున్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను కొత్తగా ఈ కారం బిజినెస్ మొదలుపెట్టాను కదండి. ఒకవేళ మీకు తెలియక, అంటే నేను చాలా చోట్ల చూశాను, తొడిమలతోనే కారం ఆడించేస్తున్నారు, మిల్లుల్లో వేసేస్తున్నారు, సరుకులు కూడా వేపకుండానే వేసేస్తున్నారు. అంటే నేను ఇంటి దగ్గర చేసే విధానం చూపించాను మీకు అందరికీ కూడా. అలా చేసి మీకు అందరికీ కూడా జెన్యూన్గా ఇస్తానండి. మీరు నమ్మి నా దగ్గర కారం, పసుపు ఇవన్నీ కూడా తీసుకోండి. ఎలాంటి కల్తీ లేకుండా మీకు కారం, పసుపు, పచ్చడి కారం అన్నీ కూడా ఇంకా నెమ్మదిగా అన్నీ మొదలు పెడదాం అనుకుంటున్నానండి. ఇప్పుడు మీరందరూ చూసే వరకు ఇది ఇలా ఇస్తూనే ఉంటానండి.